141 మేడే ఉత్సవాలకు హాజరైనటువంటి అందరికీ మరి శుభాకాంక్షలు. ముఖ్యంగా మరి మేడే అంటే మన అందరికీ తెలియని కాదు, ఇప్పటి యువతకు కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ స్వేచ్ఛగా పనిచేస్తున్నామంటే మరి ఏ దోపిడీ లేకుండా, మరి ఇవాళ ఇంకా ఇండైరెక్ట్గా కొంత దోపిడీ జరుగుతున్నా మరి కొంచెం స్వేచ్ఛగా ఇలా కార్మికులు, రైతులు, కూలీలు పనిచేస్తున్నారంటే ఆనాడు ఎర్ర జెండా ఫలితాల వల్లనే ఇవాళ మరి కార్మికులు మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా నడి ఒడ్డున చికాగో నగరం అనేది పెద్ద పట్టణంలో మరి ఆనాడు కంపెనీలో మరి కార్మికులు పనిచేస్తుంటే ఆనాడు 24 గంటల పని ఆ యొక్క కంపెనీలో పనిచేయవలసినటువంటి కార్మికులు మరి కొంతమంది కలిసి ఈనాడు మరి ఇంటికాడ కొడుకు ఉంటే మరి తండ్రి ఎవడో కొడుకు ఎవడో తెలియనటువంటి పరిస్థితిలో ఆనాడు కార్మికులు మరి తన రక్తాన్ని మరి అక్కడ పోరాటం చేస్తే ఆ కంపెనీ యజమాని మరి తుపాకీ గుండ్లతో కాల్చి మరి చంపినటువంటి చరిత్ర ఆనాడు కార్మికుల రక్తంలో ఉంచి ఎర్ర జెండాగా ఎత్తి సుత్తె కొడవలిగా నినాదం చేసినటువంటి సుత్తె కొడవలి కార్మికులది, కర్షకులకు చిహ్నంగా అంటే ఒక గుర్తుగా మరి ఆనాడు రక్తంలో తడిపి ఎత్తినటువంటి ఈ ఎర్ర జెండా మరి రకరకాలైనటువంటి ఆ జెండాలు మనం కనబడుతున్న ఈ జెండాకు ఒక చరిత్ర ఉన్నది. ఈనాటి మరి ప్రజలు, యువతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు కార్మికుల పక్షాన ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పోరాటం చేసేదే ఎర్ర జెండా. ఏదేమైనా మనకు తిరుగుబాటు అనేదే విప్లవం, తిరుగుబాటు అనేదే ఎర్ర జెండా సిద్ధాంతం. ఎక్కడ ఏదేమైనా మరి పోరాటాలకు ముందుండేది ఎర్ర జెండా కాబట్టి దాన్ని మనం ప్రతి సంవత్సరం కార్మికులు ఈనాడు పని చేయకుండా పెద్ద ఎత్తున మరి ఉత్సవాలు జరుపుకోవాలనేది విజ్ఞప్తి. రెండవది, ప్రభుత్వం కూడా కార్మికులను మరి గుర్తించి వారికి ఉన్నటువంటి ఒక సదుపాయాలను, కార్మిక చట్టాలను అమలు చేయాలి తప్పకుండా. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ చట్టాలు అనేకమైనటువంటి కార్మికులకు ఉన్నాయి. కొంతమంది కార్మికులకు తెలియదు, చట్టాల గురించి తెలియదు. మనం పనిచేసినా, చనిపోయినా, దెబ్బ తాకినా ప్రభుత్వము భరించుకున్నటువంటి చట్టాలు, కార్మికులకు రావాల్సినటువంటి చట్టాలను ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాజ్యాంగంలో పొందుపరిచిండు. అది అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నవి. రేపు మరి మనం ఈ యొక్క చట్టాలను అమలు చేయడానికి కార్మికులు, అసంఘటిత కార్మికులంతా ఏకం కావాలి. మరి దీన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ రంగురంగు జెండాలు ఇవాళ తెలంగాణలో కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు, కార్మికుల పక్షాన కూడా పోరాటం చేసినటువంటి చరిత్ర, దాన్ని గుర్తెరిగి అందరూ ఉత్సాహంగా మేడను జరుపుకోవాలని మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపిస్తున్నాను.